కరోనా విపత్కాల సమయంలో తమిళనాడులోని తుత్తుకుడి జిల్లా సాతన్కుళంలో మొబైల్ షాపు తెరిచి ఉంచారన్న చిన్న కారణంతో తండ్రి కొడుకులు జయరాజ్ వెనెక్సీలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపిన దారుణమైన లాకప్ డెత్ కేసులో మదురై జిల్లా మొదటి అదనపు సెషన్ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ అమానుషానికి పాల్పడిన A1 నుండి A9 వరకు ఉన్న మొత్తం 9 మంది పోలీసులకు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడటం వెనుక ఉన్న అసలైన వీరవనిత హెడ్ కానిస్టేబుల్ రేవతి. తన కళ్ల ముందే తోటి సిబ్బంది తండ్రి కొడుకులను చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆమె మనసు రగిలిపోయింది. ఉన్నతాధికారులు ఆంక్షలు, తోటి సిబ్బంది బెదిరింపులను సైతం లెక్క చేయకుండా న్యాయం వైపు నిలబడింది. నేరం జరిగిన తరువాత పోలీసులు స్టేషన్ను కడిగేసి సాక్ష్యాలను తుడిచివేసిన సీసీటీవీ ఫుటేజీని మాయం చేసిన రేవతి వెనక్కి తగ్గలేదు. అత్యంత చాకచక్యంగా గోడల మూలాల్లో టేబుళ్ల కింద దాగి ఉన్న రక్తపు మరకలను స్వయంగా మెజిస్ట్రేట్ కు చూపించింది. తన అద్భుతమైన జ్ఞాపక శక్తితో ఆ రాత్రి జరిగిన ప్రతి సంఘటనను పూసగుచ్చినట్టు వివరించి నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించటంలో కీలక పాత్ర పోషించింది. ఒక పోలీస్గా ఉంటూ పోలీసులకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి బాధితులకు న్యాయం చేసిన ఆ వీరనారి ధైర్యానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది.